హలో నమస్తే. దేశంలో పార్టీలు ప్రధానంగా పోరాటం చేయాల్సింది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కోసం. స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా జరగడం కోసం, అలా జరిగాయి ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనీసం కలగడం కోసం. ఈ దేశంలో ఎన్నికల కమిషన్ పైన, ఈవీఎంల పైన దేశ ప్రజలకు అనేక అనుమానాలున్నాయి. ఈవీఎంల పైన ఉన్న అనుమానాల్ని చాలా సందర్భాల్లో ఓడిపోయిన పార్టీలు మాత్రమే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రాజకీయాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈవీఎంల గురించి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది కేవలం ఒక ప్యాషన్ అయిపోయింది పార్టీలకు అంటూ వింటూ ఉన్నాం. కానీ ఇప్పుడు గడిచిన కొద్ది రోజులుగా ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపైన అనుమానాలు పెరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు ఈవీఎంలో ఏదో జరుగుతుందా అనే దానికి బలం చేకూర్చేలా ఉంది. ఈవీఎంల ద్వారానో మరో రకంగానో ఎన్నికలని ఎలక్షన్ కమిషనే ట్యాంపర్ చేస్తుంది ఇలాంటి అనుమానాలు ఈ దేశంలో బలపడుతున్నాయి. ఆ అనుమానాలని నిజమని నమ్ముతున్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో అనేక రాజకీయ పార్టీలు, రీజనల్ పార్టీలు, జాతీయ పార్టీలు కూడా ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిని తప్పుపడుతున్నాయి. బీహార్లో ఎస్ఐఆర్ పేరుతో ఎలక్షన్ కమిషన్ చేసిన తతంగం అంతా చూసిన తర్వాత ఎన్నికల కమిషన్ నేరపూరితంగా, కుట్రపూరితంగా, ఇంటెన్షనల్గా ఏదో దాస్తోంది, దేనికోసమో ప్రయత్నం చేస్తోంది అని అనిపిస్తోంది. తాజాగా ఎస్ఐఆర్ పేరుతో మరొక 12 రాష్ట్రాల్లో కూడా సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ చేపడుతోంది. ఈ చేపడుతున్న సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారనో, లేదా ఓ సెక్షన్ ఆఫ్ ఓట్లను లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారనో, లేదా అనేక మందికి సరైన గుర్తింపు కార్డులు లేవనే కారణంగా ఓటింగ్లో పాల్గొనే అవకాశం లేకుండా చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. బీహార్ ఎన్నికల సందర్భంగా అనేక మంది తమ ఓట్లు లేవు, ఎన్నికల బూత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓటు కనిపించలేదు అంటూ మాట్లాడడం, ఆందోళన చేయడం చూసాం. బట్ ఈ దేశంలో మొత్తం మీడియా ఓ పార్టీ అనుకూల మీడియాగా మారిపోయింది కాబట్టి మా ఓట్లు పోయాయనే మాట్లాడిన వారికి సంబంధించిన ఆందోళన చాలా తక్కువగా చూసాం. డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో, 1-2 మీడియా సంస్థల్లో ఓట్లు కోల్పోయిన బాధితులు మాకు ఓట్లు లేకుండా చేశారు అంటూ మాట్లాడడం బీహార్ ఎన్నికల సందర్భంగా చూసాం. ఇప్పుడు మిగతా 12 రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుందనే ఆందోళన అక్కడ రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతుంది. ఒక్క కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, బుద్ధిజీవులు, జర్నలిస్టులు అనేక మంది ఎన్నికల్లో ఏదో జరుగుతుందని బలంగా నమ్ముతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఎస్ఐఆర్ పైన నిన్న పార్లమెంట్లో చర్చ జరిగింది. ఎస్ఐఆర్ వల్ల జరిగే నష్టాలేంటో పార్టీలు పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా ఎస్ఐఆర్ని సమర్థిస్తున్న పార్టీలు కూడా మాట్లాడుతున్న మాట, ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు మాట్లాడుతున్న మాట, ఈవీఎంలు వద్దు బాబు, పేపర్ బ్యాలెట్ తోటి మళ్ళీ ఎన్నికలకు వెళ్దామని. పేపర్ బ్యాలెట్ ద్వారా మాత్రమే స్పష్టమైన తీర్పు, పారదర్శకమైన తీర్పు సాధించగలమని. పేపర్ బ్యాలెట్లు ఉన్న సందర్భంగా కూడా అవకతవకలు జరిగాయి, రిగ్గింగ్లు జరిగాయి, ఇంకేదో చూసాం. కానీ వాటితో పోలిస్తే ఈవీఎంల ద్వారా ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా వ్యవహరించడం ద్వారా జరిగే నష్టం దేశానికి మరింత ప్రమాదంగా మారింది. రిగ్గింగ్ని అరికట్టొచ్చు, బట్ ఎలక్షన్ కమిషన్ ట్యాంపర్ చేయడాన్ని అరికట్టలేకపోతున్నాం. రిగ్గింగ్ని ఆపడానికి సంబంధించి ప్రయత్నాలు చేయొచ్చు, కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ని ఆపలేకపోతున్నాం అని నమ్ముతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ మళ్ళీ బ్యాలెట్ తోటి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయి. నిన్న పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ నేత మిథున్ రెడ్డి కూడా మాట్లాడిన మాట, ఎస్ఐఆర్కి మేము మద్దతు ఇస్తున్నాం, కానీ ఎన్నికలు మాత్రం పేపర్ బ్యాలెట్ పద్ధతిలో జరగాలి. ఈవీఎంల వల్ల మేము నష్టపోయాం. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం ద్వారా 6 గంటల తర్వాత 50 లక్షల మంది ఓట్లు వేశారంటూ ఆంధ్రప్రదేశ్లో మేము చూసాం. ఇది ఏమాత్రం సాధ్యమయ్యేది కాదు. ఇలా అనేక ఎగ్జాంపుల్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా చూసామంటూ పార్లమెంట్ దృష్టికి ఆయన తీసుకొచ్చారు. అంతేకాదు అనేక డెవలప్డ్ నేషన్స్, మొత్తం యూరప్, అమెరికా లాంటి కంట్రీస్ కూడా పేపర్ బ్యాలెట్తో ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాయి. పేపర్ బ్యాలెట్తో ఎన్నికలకు వెళ్తున్నాయి. పేపర్ బ్యాలెట్తో ఎప్పటి నుంచో ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి కాదు. వాళ్ళు గత మధ్యలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓటింగ్ నిర్వహించి దాంతో ఇబ్బందులు ఉన్నాయని తెలిసి, ఆ ఇబ్బందులు ట్యాంపరింగ్కి అవకాశం ఉందని తెలిసి, ట్యాంపరింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి, ట్యాంపరింగ్ జరుగుతుందని నిర్ధారించుకుని ఆ తర్వాత పేపర్ బ్యాలెట్కి వస్తున్నారు. సో కాబట్టి పేపర్ బ్యాలెట్ భారత్ లాంటి దేశం కూడా ఉపయోగించడం అవసరం. పేపర్ బ్యాలెట్ ద్వారా మాత్రమే పారదర్శక ఎన్నికని జరిగిందని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో ఇప్పుడు జరగబోయే మరొక ఉద్యమం, జరగాల్సిన ఉద్యమం పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి అని. బ్రింగ్ బ్యాక్ బ్యాలెట్ మూవ్మెంట్ జరగాల్సిన అవసరం ఈ దేశంలో కనపడుతోంది. రాజకీయ పార్టీలు కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాయి. నిజానికి 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఈ దేశంలోని 17 ప్రధాన రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ని కలిసి రిటర్న్గా వాళ్లకు ఒక లేఖ ఇచ్చాయి. అప్పుడు లేఖ ఇచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరింది ఆ పార్టీ కూడా.
కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు అనేక ప్రాంతీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహించండి అంటే కోరాయి. సో ఇప్పుడు పార్టీలన్నీ చేయాల్సిన పోరాటం, చేయాల్సిన ఆందోళన పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని, పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే మాత్రమే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తామని, పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించకపోతే ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేయమనే నిర్ణయాన్ని కూడా నిజానికి రాజకీయ పార్టీలు తీసుకోవాలి. అలా చేయకపోతే ఎన్నికలు అనేది ఒక ఫార్స్‌గా మారిపోతుంది. ఒక ప్రహసనంగా మారిపోతుంది మాత్రమే. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే మాత్రమే సరైన తీర్పు బయటికొచ్చే అవకాశం ఉంటుంది. ప్రజల తీర్పేంటో అర్థం కాని పరిస్థితి ఎలక్షన్ ఈవీఎంల మిషన్ల ద్వారా జరుగుతున్న ఎన్నికల్లో చూస్తున్నాం. అనేక చోట్ల స్థానిక సంస్థల్లో ప్రధానంగా పేపర్ బ్యాలెట్లు వాడుతున్న సందర్భంగా వస్తున్న తీర్పుకి, ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వస్తున్న తీర్పుకి స్పష్టమైన వ్యత్యాసాన్ని కూడా అనేక రాష్ట్రాల్లో చూసాం. ఇంత వ్యత్యాసం కొద్ది నెలల వ్యవధిలో ఉండే అవకాశం ఏమాత్రం ఉండదు. సో ప్రజల మూడు వారం రోజుల వ్యవధిలో, 2 రోజుల వ్యవధిలో, నెల రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో చేంజ్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉండదు. ప్రజల మూడ్ చేంజ్ అవుతుందా, మెషన్లు చేంజ్ అవుతున్నాయా అర్థం కావట్లేదు. అలా అర్థమయ్యేలా ఉండాలంటే, ప్రజలు వాటిని నమ్మాలంటే బ్యాలెట్లు తీసుకురావాల్సిందే. సో పార్టీలు కూడా క్రమంగా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనే మాట పెంచుతున్నాయి. బీజేపీని సమర్థిస్తున్న పార్టీల్లో కూడా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన పెరుగుతోంది. బీజేపీకి, యూపీఏ ఇండీ కూటమికి దూరంగా ఉండే పార్టీలలో కూడా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పేపర్ బ్యాలెట్ని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. పేపర్ బ్యాలెట్ కోసం నేను ముందు నుంచి చెప్తున్నట్టుగా ఈ దేశంలో మరో ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. 1971 ప్రాంతంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశంలో ఏ రకమైన ఉద్యమం అయితే జరిగిందో, ప్రస్తుతం పేపర్ బ్యాలెట్ కోసం ఈవీఎంలకు వ్యతిరేకంగా, ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా కూడా అదే ఉద్యమం జరిగే పరిస్థితి కనపడుతుంది. అలాంటి ఉద్యమానికి జెన్జీ నాయకత్వం వహించే అవకాశం కనపడుతుంది. నేపాల్ తరహా ఉద్యమాలు, నేపాల్ తరహాలో యువత ఈ దేశ ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్న తీరుపైన ఉద్యమం చేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ కూడా పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన ప్రయత్నాన్ని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.